అక్కడ దేవుడి దర్శనమైంది, ఇక్కడ ఈ దేవత దర్శనమైంది. కాంచనా, నీకో గుడ్ న్యూస్. ఈ రోజు నేను జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కాంచనా. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. మా పెళ్లి ఒప్పుకున్న నువ్వు నాకు దేవతతో సమానం. అందుకే నీ చేతుల మీదుగా నా పెళ్లికి తాళిబొట్టు చేయించివ్వాలి. చేయిస్తావా? అర్ధభాగం ఇవ్వడానికే సిద్ధమైన దాన్ని నీ కోరిక తీర్చలేన మధు. థ్యాంక్ యూ అక్క. వస్తాను. ఆల్ ది బెస్ట్. రామ్మా కాంచన, సమయానికి వచ్చావు. ఇక్కడ సుమంగళ పూజ జరుగుతుంది. తాళి పూజ చేస్తే భార్యాభర్తలు కలకాలం పార్వతీ పరమేశ్వరులా కలిసిమెలిసి సుఖంగా ఉంటారు. రామ్మా. తాళి బొట్టుకి భారీగా బ్రతికే అదృష్టానికి దూరం కాబోతున్నా దాన్ని. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? భర్తకు దూరం కావాలని, ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని కోరుకున్న దానివి. నీ కోరిక తీరబోతుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి కానీ ఏడవకూడదమ్మా. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? రాజేంద్ర నీ భర్త కాబోతుంటే ఈ కన్నీళ్ళేంటమ్మా? నీకు కన్నీళ్ళే కనిపిస్తున్నాయి, కానీ నా మనసు కార్చే కన్నీళ్లు నీకు కనిపించడం లేదు. ఏం జరిగింది? నువ్వేదో దాస్తున్నావు. నీ తాళి మీద ప్రమాణం చేసి చెప్పు. చెప్తానమ్మా. రవికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? రవి మధు ఒకటి కావాలి. నా జీవితం కోసం రవికి మధును దూరం చేయలేను. రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు. నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు. అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు. చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను. నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది. అందుకని నీకన్యాయం చేసుకుంటావా? అమ్మా, ఎంతకాలం భర్తతో గడిపానన్నది కాదు, గడిపిన కొద్ది రోజులు ఎంత ఆనందంగా గడిచాయి అన్నది కావాలి. ఆ ఆనందం, తృప్తి నాకు దొరికాయి. ఆ తృప్తితో జీవితం గడుపుతావా? అది ఈ జన్మకే కాదు, 10 జన్మలకు సరిపోతుంది. అమ్మా, నా భర్త పెళ్లికి నేనిచ్చే పెళ్లి కానుక భారీగా నేను దూరం కావడమే. కాంచనా, అమ్మా, నాకు అనుమానం తీరుస్తావా? ఏంటమ్మా? నా భర్త విడాకులు తీసుకుంటే ఈ తాళి తీయాలా అమ్మా? నేను చచ్చిపోతే నన్ను సుమంగళికి సాగనప్పుతారా? హలో, రేపు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదండి. మార్నింగ్ 9:30. హలో, ఒక్క
ఒక్క నిమిషం అండి. కాంచనా, మీ అమ్మగారు ఫోన్. కుక్కర్ ఆఫ్ చేసి వస్తాను. హలో. మీరు కోరుకున్న రోజు వచ్చేసింది. ఇవాళ మీకు విడాకులను శాంక్షన్ చేస్తారు. 10 కాంచెని తీసుకుని కోర్టుకు వచ్చేసి. ఏమండి, మధు నన్ను ఒక కోరిక కోరింది. మీరు తనకి కట్టబోయే తాళి నన్ను చేయించమని అడిగింది. కాంచన, మనం చేసేది కరెక్టేనా? ఈరోజు ఇంత త్వరగా వస్తుందని మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం. ఇప్పుడు దూరం కాబోతున్నా. ఆ దూరం మన మధ్య ఎంత కాదు. బాధగా ఉంది. దూరం అయ్యేది మనుషులే కాని మనసులు కాబట్టి నాకు మాత్రం బాధగా లేదా? విడిపోయినా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. ఏమండి, మీరెలా ఉన్నారో నేనెలా ఉన్నానో మీరు. అప్పుడప్పుడు స్నేహితుల్లా కలుసుకుంటాం. అప్పుడు మాత్రం శ్రీమతి వెళ్ళొస్తా అని అనలేరు. మూన్నాళ్ళేనా 3 ముళ్ళ బంధం, 7 అడుగులతో ముగిసేనా పయనం, అగ్ని సాక్షికిదేనా అర్థం? ఒక పుటలో ఉంది జత కోరుతున్న గమ్యం, ఎక్కెక్కి పడుతోంది ఎందుకు ఎదలో అనురాగం. ఇంత కదా ఈ తంట కథ, ఇంత కదా ఈ తంట కథ. యువర్ ఆనర్, ఈ దంపతుల కేసుని నా జూనియర్ వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, రవి కాంచన 1997 ఆగస్టు 10న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడాకులకు అప్లై చేశారు. ఆ పరిస్థితులు ఏమిటో కోర్టుకు చెప్పండి. కాంచన, ఇక్కడంతా నిజమే చెప్పాలి. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. నువ్వు గీతను నమ్ముతావా తాళినా? దేని మీద ప్రమాణం చేస్తావు? తాళి మీద. మరది కట్టినవాడు అక్కర్లేదని కోర్టుకొచ్చు అంటే నీకు తాళి మీద గౌరవం, భర్త మీద అసహ్యం, అవునా? సమాధానం చెప్పు. ఎలాగో విడిపోవాలనుకున్నప్పుడు నిజం చెప్పడానికి భయం ఎందుకు? ఆ భయమే ఆడదానికి పట్టిన దరిద్రం. భర్త ఆమె నిజం చెప్పొద్దని భయపెట్టాడు. లేదు, ఆయన అలాంటి వారు కాదు. మరెలాంటి వారు?
చెప్పలేవు. నీ భర్త నిన్ను హింసించాడు. జూదం ఆడటానికి నీ నగలు ఇవ్వమన్నాడు. ఇవ్వకపోతే తాగొచ్చి నిన్ను కొట్టేవాడు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందే వేరొక అమ్మాయితో. లేదు మధు, రవి ఎలాంటి వారో తెలిసే నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఆ దేవుడు తప్పు చేస్తాడేమో గాని, తప్పుదారిని నడుస్తాడేమో గాని ఆయన అలా చేయరు. అంత మంచివాడిని వదులుకోవడానికి కోర్టుకి ఎందుకు వచ్చావు? తెగతెంపులు చేసుకునే మొగుడిని మంచివాడంటాం నా అనుభవంలో మొదటిసారి వింటున్నాను. ఈ కేసులో అదే విచిత్రం యువరానా. భార్యకు భర్త మంచివాడైనప్పుడు భర్తకు భార్య మంచిది కాకపోవచ్చుగా, అవునా? కరెక్ట్, ప్రొసీడ్. మిస్టర్ రవి, నీ భార్య నీకు సుప్రీంకోర్టు ఇంత కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది, కానీ విడిపోవాలనుకుంటుంది. కరెక్టో కాదో మీకు తెలీదా? తెలియాల్సింది నాకు కాదు, కోర్టుకు. మిస్టర్ రవి, మీది మంత్రాల పెళ్ళేనా? అవును. మంత్రాలు మీకు అర్థమయ్యాయా? అవి సంస్కృతంలో ఉన్నాయి. మధు, ఏం నువ్వు చేస్తున్నది? మిస్టర్ రవి, ఇది కోర్టు. అంటే మంత్రాల అర్థం మీరు తెలుసుకోలేదు, అవునా? పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మంత్రాలకు అర్థం తెలుసుకుని తాళి కట్టరు. మంత్రాలు ఎలా అర్థం కాలేదో మీకు మీ భార్య అర్థం కాలేదు, అవునా? మంత్రాలు అర్థం కానంత మాత్రాన మనసు అర్థం కాదా? కాంచన్ నేను బాగా అర్థం చేసుకున్నాను, ప్రేమగా చూసుకున్నాను కూడా. ఏది బలిచ్చే ముందు పశువును చూసినట్టా? కాదు, పూజ చేసే ముందు దేవతను చూసినట్టు. తను కూడా ఈ ప్రపంచంలో ఎవరికీ పంచినంత ప్రేమను నాకు పంచింది, ఎవరికి మిగిలినంత అభిమానాన్ని నాకు ఇచ్చింది. మిస్టర్ రవి, ఏమాత్రం సెంటిమెంట్స్ లేకుండా భార్య మెడలో పుస్తలు, చేతికున్న గాజులు అమ్ముకుంటున్న ఈ రోజుల్లో, అమ్మవారి కిరీటాలు, ముక్కు పొడకలు కరిగించుకుంటున్న ఈ రోజుల్లో భార్య గురించి ఎంత గొప్పగా చెప్పారు. నా సర్వీసులో కోర్టుకొచ్చా కూడా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే భార్యాభర్తలను చూశాను, కానీ ఇలా ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ పొగుడుకుంటూ కోర్టుని సన్మాన సభ చేసిన వారిని చూడలేదు. సాక్షాత్ సీతారాములు కోర్టుకొస్తే ఏం జరుగుతుందో కళ్ళారా చూశాను. మీకు విడాకులు ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాలో చెప్పడానికి లా పుస్తకాలు వెతకాలో, లైఫ్ పుస్తకాలు చూడాలో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు గొడవపడి విడిపోయే మనుషుల్లా కనిపించడం లేదు, కలిసిపోవడానికి ఆరాటపడే మనసుల్లా అనిపిస్తున్నాయి. కనుక మీరు మళ్ళీ ఆలోచించుకోవడానికి కావాల్సిన టైము, అవకాశం ఇస్తూ మీకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నాను. మొదలు అతను ఎందుకు పంపించారు? కాంచన, రవికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నా జీవితం కోసం రవికి మధువును దూరం చేయలేను. రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు, నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు. అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు. చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను. నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది. అమ్మా, నా భర్త విడాకులు తీసుకుంటే ఈ తాళి తీయాలా అమ్మా? నేను చచ్చిపోతే నన్ను సుమంగళిగా సాగనప్పుతారా? కాంచన, జరిగింది అది. సరదాగా క్యాసెట్ తీసుకుందామని మీ ఇంటికి వచ్చిన మధుకి కాకతాళీయంగా ఈ క్యాసెట్ దొరికింది. అందులోని కాంచన బాధను అర్థం చేసుకున్న మధు నా దగ్గరకు వచ్చి, అంకుల్, జీవితంలో ఓడిపోయినా వృత్తిపరంగా గెలిచే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు, వాదించే అనుమతి మీరివ్వండి అంది. ఎప్పుడు భార్యాభర్తల్ని విడదీసే వృత్తిలో ఉన్న నేను మధు మాటలకి ఆశ్చర్యపోయి ఆశీర్వదించాను. చూసావుగా, కాంచన ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదు. ఒరే రవి, కాంచన ఏడుస్తూ హడావుడిగా కైలాసగిరి కొండ వైపు వెళ్తుంది. కాంచన, నా భర్త మధు ఒకటి కావాలనుకున్నాను, కానీ పరిస్థితులు ఎదురు తిరిగాయి. వాళ్ళు దంపతులు కావాలంటే నేను దూరంగా వెళ్ళిపోవాలి, నేను దూరంగా వెళ్ళిపోవాలి.
మీరు మధు ఒకటి కావాలి. నిన్ను దిక్కులేందని చేసి మేము సుఖపడాలి, అంతేగా? పవిత్రమైన వివాహ బంధం కంటే ప్రేమ గొప్పది కాదు. మధు, మీ ప్రేమ నా తాళి కంటే గొప్పది, పవిత్రమైంది. అందుకే రవి నువ్వు ఒకటి కావాలి. కాదంటే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నా చావైన మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఆగు. నువ్వు బ్రతకాలంటే నేను మధు ఒకటి కావాలి. సరే, నీ కోరిక తీరుస్తాను. రవి, ఏమో నువ్వు చేస్తున్న పని? కాంచన, నువ్వు అడిగినట్టుగానే ఈ దేవుడి ముందు నీ కోరిక తీరుస్తాను. మా పెళ్లి కానుక నేను అడిగింది ఇస్తావా? ప్రాణాలైనా సరే ఇస్తాను. నీ మెడలో నేను కట్టిన తాళి నీ చేతులతోనే తీసి నాకు ఇచ్చే. నీ కళ్ళ ముందే ఆ తాళిని మధు మెడలో కడతాను. రవి అడిగితే ప్రాణాలే ఇస్తాను. తాళిబొట్టు ఇవ్వడానికి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? ఆడది తాళి ఒక్కసారి తీస్తుంది, భర్త కన్ను మూసినప్పుడు. రవి, జీవితం పసుపులా సుఖంగా, బంగారంలా విలువ పెంచుకుంటూ సుఖంగా సాగాలని సృష్టించారు ఈ మంగళసూత్రం. వివాహ వ్యవస్థ మీద గౌరవాన్ని మీరు కాపాడారు. నాకు చాలా సంతోషంగా ఉంది. రవి, ప్రేమలో మనం నడిచిన 1000 అడుగుల కన్నా పెళ్లిలో మీరు వేసిన 7 అడుగులు ఎంతో గొప్పవి. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఆగండి ఆగండి, కలకలలాడే మీ జంటను చూస్తుంటే ఒక్క ఫోటో తీయాలనిపిస్తోంది. స్టడీ, జస్ట్ ఎ మూమెంట్, క్లిక్.